బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై యువజన కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచెల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. ఈ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు నేతలు. దీంతో ఆగ్రహించిన యువజన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమం కాస్త ఉద్రిక్తంగా మారింది. నేతల దాడుల్లో బీఆర్ఎస్ కార్యాలయాల అద్దాలు, కుర్చీలు ధ్వంసమయ్యాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, చెప్పండి, ప్రస్తుతం అసలు అక్కడ పరిస్థితి ఏంటి? భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై ఈ రోజు యువజన కార్యకర్తలు దాడి దిగిన ఘటన ఎక్స్పోర్ట్ చేసుకుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భువనగిరి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి కంచెల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పైల శేఖర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి యువజన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదురుగా నిరసన చేపట్టాలని చెప్పి మొదటగా భావించడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా యువజన కార్యకర్తలకు మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకోవడంతో కోపొచ్చుకున్నటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసేసి కార్యాలయం సంబంధించినటువంటి కుర్చీలు అదేవిధంగా అద్దాలు ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఇదే సందర్భంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా ఒక రకమైనటువంటి పదాలు ఉపయోగించి దూషించడం ఎంతో సమంజసం. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళ్తుంటే దాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ విధమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ దూషిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన పరిస్థితి ఉండదండి. సో ఈ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు మొదటగా వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదురుగా ధర్నా చేద్దామనుకున్న సమయంలోనే అదే సమయంలో అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడైతే ధర్నా చేయడానికి వస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో వాగ్వాదం చోటు చేసుకున్న సమయంలోనే ఈ విధమైనటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందామని చెప్తూ అయితే ఇదే విషయానికి క్షమాపణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పైల శేఖర్ రెడ్డి కానీ అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కంచెల రామకృష్ణారెడ్డి కానీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మొదటగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. కానీ ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రము పెద్ద ఎత్తున జోక్యం చేసుకుని వేరే విధంగా ప్రవర్తించడం కోపొచ్చుకున్నటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోకి వెళ్లి దాడికి పాల్పడ్డారు. దాడిలో మొత్తము వారి కార్యాలయంలో ఉన్నటువంటి కుర్చీలు అదేవిధంగా అద్దం వసూలు చేశారు. అదేవిధంగా పైల శేఖర్ రెడ్డి అదేవిధంగా కంచెల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే నిరసన ఎవరు అడ్డుకోబోము, నిరసన శాంతియుతంగా జరుపుకోవాలి, వాళ్ళ నిరసన తెలియజేయాలి అని చెప్పి ఇదివరకే పిసిసి గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు కదా. సో అయినప్పటికీ కూడా ఇలా ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడానంటే పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అని అనుకోవాలా? యాక్చువల్లీ ఈ రోజు జరిగిన విషయం కూడా అదే. మీడియా సమావేశంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కంచెల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రిని ఉద్దేశించేసి కొన్ని అసభ్యకరమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ అదే పదాలను కంటిన్యూ చేస్తూ అతను ఆ యొక్క సమావేశంలో వ్యాఖ్యానించిన పరిస్థితి నెలకొంది. సో ఇదే విషయాన్ని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రజారంజకమైన పరిపాలన అందిస్తున్న వ్యక్తిని ఈ విధంగా మీరు పదజాలంతో అదేవిధంగా అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడతారని చెప్పేసి ప్రశ్నిస్తారని చెప్పి వాళ్ళు కార్యాలయం దగ్గరికి వెళ్ళి శాంతియుతంగానే ధర్నా చేయాలని చెప్పి మొదటగా భావించారు. కాకపోతే ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రం మళ్ళీ కన్వర్షన్ చేసేసి కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా అదేవిధంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కూడా వివిధ రకాల నినాదాలు చేయడంతో అప్పుడు కోపొద్దుకున్నటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విధంగా దాడికి దిగాల్సి వచ్చిందని చెప్పేసి కూడా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తున్న పరిస్థితి ఉంది. సో ఇదే సమయంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి విషయాన్ని మేము పరిగణలోకి తీసుకున్నాము. ముఖ్యంగా శాంతియుతంగానే ఎవరైనా ఈ విధంగా చేసినప్పుడు శాంతియుతంగా మా యొక్క నిరసన జరుపుదామని చెప్పి మేము భావించాము. కాకపోతే ఇదే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు రెచ్చగొట్టే విధంగా మరింత రెచ్చగొట్టే విధంగా ఈ విధంగా చేయడంతో మేము ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి కూడా యువజన కాంగ్రెస్ పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.